దానికి నా తిండి నన్ను తిన్నదానికి నాకెవులు మెచ్చుకొని మేకతోలు కప్పక్కర్లేదు. అయితే ఏటంటే నలుగురు నాగా నన్ను చూసి చూడనట్టుగా పలకొండ నేను. మనసులోని మాట అనేసిందాకా ప్రాణం అల్లా కొల్లాలమైపోద్ది. ఒక్కొక్కసారి అనిపించుతుంది ఎవరు ఎలగపోతే నాకేలా అని. నా మట్టుకు నేను రామ కృష్ణ అనుకొని కూకుంటాను పల్లక అని అనుకుంటాను. ఆ గడిసేపే అలాగా మళ్ళా మామూలే. కుక్క తోక సందాయమే. మా పెద్దోడు అంటాడు, ఎవరు ఎలగపోతే నీకేలా, కోలు తోలమంతే కోట్లోని సంగతులన్నీ మోసుకొస్తావు, ఊరు బాగొట్టాలన్నీ నీకెందుకు చెప్పమే అని తిడతాడు. అవును గనప్ప నువ్వే చెప్పమే, చూసి చూసి ఎలాగ పళ్ళకొని ఉంటాను. కళ్ళ మందులు అడ్డుసుడిగా కనబడుతుంటే పట్టించుకోకుండా ఉండమంటే నా వల్ల కాదు. ఇంతకీ ఏటైందని అడగవింది. అప్ప ఆలకించి నువ్వే చెప్పు తప్పెవల్దో నేరమెవల్దో. అప్పుడెట్టు గడ్డి అదా అక్కడోటెక్కడో మంచు కొండల్లోన యుద్ధం జరుగుతుందట. రోజుకి 10 మందో 25 మందో ఆ దెబ్బలాటలోన చచ్చిపోతాండ్రట. ఆ జమాన్లట మంచులోని చలికి వడట్టుపోయి తిండి తెప్పులు మానేసి రాత్రి పగలు టుపాయికీలు పట్టుకొని ప్రాణాలకి తెగించుతాండ్రంతే. అదేటి చిన్న పనేటి. మనము ఉన్నాము 3 పూటలు తినేసి డమాబుస్ కౌర్లు చెప్పుకొని పేడ పురుగుల్లాగా పుడతాము సత్తాము. మనకిలా వేటి. మరొందు శాతనే మంచి పనులు ఎలాగో చెయ్యనేమో. మంచి పని చేసిన వాళ్ళకి సాయం చేసినా కొంత నయం కదా. వాళ్ళు అక్కడి ప్రాణాలు తెగించి దెబ్బలాడబట్టి మనం ఇక్కడ హాయిగా తొంగుతున్నాము అంటాడు మా మనవడు. వాళ్ళకి సాయం చేయడానికి కుదురుతుందా అన్నాను. ఎందుకు కాదు, చందాలు వసూలు చేసి పంపించితే ఆ డబ్బులు ఆ జమాన్లకి పనికొస్తాయి అన్నాడు. అయితే పదర్రా నాను వస్తాను అని ఆ గుంటల్ని ఎంట పెట్టుకొని బడి